మనకు జగన్ గారు బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్నప్పుడు కోర్టు అయినా పోలీసులు అయినా తిరిగి వచ్చిన తర్వాత మా ముందు హాజరుగామని చెప్తున్నది. ముఖ్యమంత్రి అయినా కావచ్చు, ప్రధానమంత్రి అయినా కావచ్చు. జగన్ గారు కూడా అదే చెప్పింది. నా క్యారెక్టర్ ఇది కాబట్టి నాకు మినహాయింపుని అడిగాడు. ఇస్తుందా ఈదా కోర్టు ఇష్టం. కాబట్టి ఆ రోజుతో అది అయిపోయింది. మళ్ళీ జనరల్ ఆయన ఆబ్సెంట్ కావడానికి, ఆబ్సెంట్ అని అంటారు దాన్ని, మినహాయింపుకి ఈ రోజు కూడా ఆయనకి రైట్ ఉంది. ఇది జరుగుతా ఉంటే రాష్ట్రంలో ఏమని చెప్తున్నారు, జగన్ గారు రేపు నుంచి పోతాడు, కేసు స్టార్ట్ అవుతుంది, అరెస్ట్ అయిపోతాడు, అసలు కేసే స్టార్ట్ కాల. ఫస్ట్ డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ అయితేనే కేసు స్టార్ట్ అవుతుంది. ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ ఎప్పుడు క్లియర్ అవుతుందో, కేసు ఎప్పుడు ప్రారంభం అవుతుందో మనకేం అర్థం కాదు. కాబట్టి జగన్ గారి కేసు అంటే ఈ కేసులో ఒకవేళ ఈ డిశ్చార్జ్ పిటిషన్ అని వేశారు కాబట్టి సిబిఐ గనక నిరూపించుకోలేకపోతే ఆ కేసును కొట్టేసేటువంటి అవకాశం కూడా ఉందా సార్? ఇప్పుడు చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ వేశాడు. ఇంతవరకు సుప్రీంకోర్టు ఇప్పటికే తేల్చలా. అది సెక్షన్ గవర్నర్ అనుమతి టెక్నికాలిటీస్ రాంగ్ కాబట్టి క్వాష్ చేయండి చంద్రబాబు గారు సుప్రీంకోర్టు ఇంకా పెండింగ్ ఉంది. అది సుప్రీంకోర్టు క్లియర్ చేసేస్తే కేసే ఉండదు, ఎఫ్ఐఆర్ ఉండదు చంద్రబాబు గారి పైన. రేపు ఇది కూడా జస్ట్ లైక్ క్వాష్ పిటిషన్ లాంటిదే. ఇది హై ప్రొఫైల్ కేసు, పెద్ద కేసు కాబట్టి జడ్జీలు మారిపోతున్నారు, ఆడుతున్నారు. రేపు క్వాష్ పిటిషన్ దశలో ఆగిపోతే ఇంకా విచారణ కూడా జరగదు. ఇప్పుడు విచారణ జరగక ముందే కొట్టేస్తారు కేసుని. కాబట్టి నేను నమ్ముతున్నా ఈడికి అయిపోతుందని. ఎందుకంటే ఆ కేసు నేను స్టడీ చేసి, ఎందుకంటే ప్రభుత్వం ఇక్కడ అలిగేషన్ కాదు. మరి ఈ కేసు సంబంధించి మీకు గుర్తుందో లేదో పురుషోత్తమ్ రెడ్డి గారు గుర్తు